వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూడండి. మనం తెలుగుదేశం వాళ్ళతో మాటలు ఎందుకు పడాలి, ఏం కర్మ ఇదేం చెప్పేసేసి. అట్లాంటి ఫీలింగ్ వైసీపీ వాడికి వచ్చి ఇక జీవితంలో వీళ్ళ వెనకాల ఉండకూడదు అనుకున్నారు. అనుకున్న వాళ్ళని వీళ్ళు కేసులు పెట్టి ఇక జగన్ లేకపోతే మన బతుకు బస్ స్టాండే అనే భయాన్ని తెచ్చారు. నాయకులు వెళ్ళిపోతున్న వాళ్ళని బలవంతంగా తెచ్చి మళ్ళీ జగన్ వెనకాల పెట్టారు. ఇవాళ అరెస్ట్ అయిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు రేపు ఖచ్చితంగా జగన్ వెనక తిరక్క తప్పదు. ఓ రకంగా యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజుని వదిలేసి సైన్యం పారిపోతుంటే ఆ పారిపోయే సైన్యాన్ని వెతికి తెచ్చి రాజుకి అప్పచెప్పింది ఇప్పుడు శత్రు రాజు అప్పచెప్పి బలోపేతం చేశాడనమాట. ఇప్పుడు అది ఇక్కడ జరుగుతోంది. ఒక రకంగా మరింత బలం పెరుగుద్దాం అలాంటిది. ఇప్పుడు కసిగా ఉంటారు. ఇక మనం చావురేవో తెలుసు. ఇప్పుడు కిందసారి చంద్రబాబు వెనకాల అప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎవరు పట్టనోళ్ళు చంద్రబాబు అరెస్ట్ తర్వాత కసెక్కిపోయారు. మనం ఎట్లయినా చేయాలని అమెరికాలో వ్యాపారం పక్కన పెట్టి వచ్చారు, యూరప్ దేశాల వ్యాపారం పక్కన పెట్టి వచ్చారు. వాళ్ళ జేబులో ఉన్న 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ గెలిపించారు. రేపు అదే పరిస్థితి వీళ్ళది కూడా. అధికార యంత్రాంగం ఆ రోజున ఎవరైతే విక్టిమ్ అయ్యారో వాళ్ళు వీళ్ళకి ఓట్లు వేశారు. ఇప్పుడు 190 మంది 200 మంది అధికారులు, వాళ్ళెవరూ జగన్ మీద అపారమైన ప్రేమ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళందరినీ ఇప్పుడు జగన్కి అప్పచెప్పారు. వీళ్ళు జగన్ మనుషులు ఎవరో జగన్కి ఇచ్చేశారు. ఇప్పుడు జగన్కి కూడా తెలియదు తన మనుషులు ఎవరన్నది. ఇప్పుడు వాళ్ళందరినీ ఇచ్చారు జగన్కి. నిజంగా జగన్ అది ఒక లక్కీ అనమాట. ఇక నిన్న ఈయన లేఖ రాశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మందిని వాళ్ళకి డ్యూటీ లేకుండా ఎక్కడెక్కడ ఉంచేశారు జీతాలు. వాళ్ళందరూ ఇప్పుడు జగన్ టీం అన్నట్టు డిసైడ్ కదా, ఆ విధంగా జగన్ కి ఇచ్చారు. స్పెషల్ ఇక్కడ అధికారులను కూడా, పోలీసులు కానీ వివిధ శాఖల అధికారులు. రైట్, చూద్దాం. మొత్తానికి ఇప్పటి వరకు జరుగుతున్న అరెస్టులు దాదాపుగా 12 అరెస్టులు అయితే జరిగినాయి. 13 అరెస్ట్